దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు సేవకులు బల్లగుద్ది ప్రసంగాలు చేస్తూ ఉంటారు. బల్లలు విరిగిపోతుంటాయి. ఎందుకురా అంతగా బల్లగుద్దుతున్నాడు వీడంటే, ఇటువైపు క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ కార్నర్లో, దీన్ని స్కాన్ చేయండి అని. ఇటువైపు అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఒక్క అకౌంట్ నెంబర్ కాదు, ఎస్బీఐ అయితే ఇది, హెచ్డిఎఫ్సి అయితే ఇది. ఇవి రెండు లేవా, ఇబ్బంది పడకండి, ఇటువైపు గూగుల్ పే, అది లేదా ఫీల్ అవ్వకండి, ఫోన్ పే, అది లేదా పేటిఎం, ఇదంతా వేస్తారు. మనిషి అంతే ఉంటాడు. చుట్టూ పూలదండ వేసినట్టుగా ఇదే వ్యవహారం. ఆ పూలదండ సారాంశం ఏంటంటే భిక్షాందేహి అని. ఎందుకు వీడు బల్లలు కొడుతున్నాడంటే భిక్షాందేహి అని అడుక్కోవడానికి. ఒకప్పుడు జరిగిన సేవకి, అదే వరుసలో పిలువబడిన మనం చేస్తున్న నేటి సేవకి ఏమైనా సంబంధం ఉందా? అంత డబ్బు తీసుకుని వచ్చి ఎలీషా ఎదురు పెడితే ఎలీషా అంటున్నాడు, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నేను తీసుకోను అన్నాడు. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరో దేవుడు లేడంటున్నావు కదా, ఆ దేవుడే నన్ను నియమించాడు ఇశ్రాయేల్ దేశం అంతటికీ ప్రవక్తగా. ఆ దేవుని కలిగిన నేను నీ దగ్గర ఉన్న 10 రూపాయలు ఆశిస్తే నా దేవుని తక్కువ అంచనా వేసిన వాడిని అవుతాను నేను.